2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది జూలై మాసంలో, అండ్ వారు ఏ వాటిల్లో జాగ్రత్త తీసుకోవాలి, వీటి గురించి డీటెయిల్గా మనతో షేర్ చేసుకోవడానికి ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారినే అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. జూలై మాసం యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఉమా గారు? తప్పకుండా అమ్మా. మనందరికీ కూడా కొన్ని విషయాలు ఆల్రెడీ అందరికీ తెలిసినవే. మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి శనిగ్రహ సంచారం అనేటువంటిది మీనరాశిలో సంచారం చేయడము, మే 15వ తారీఖు దగ్గర నుంచి గురుగ్రహ సంచారము అనేటువంటిది మిథున రాశిలో సంచారం జరగడము, మే 22, 23వ తారీఖు దగ్గర నుంచి రాహు కేతులు అనేటువంటి రెండు గ్రహాలు, రాహు కుంభరాశిలోను కేతు సింహరాశిలోను సంచారం చేయడం అనేటువంటిది జరుగుతోంది. మేజర్గా ఈ మాసంలో జరిగేటువంటి ట్రాన్సిట్స్ అన్ని మనం గమనిస్తే సరిగారు 16వ తారీఖున, అంటే ఈ యొక్క రవి అనేటువంటి ప్లానెట్ సన్ అనేటువంటి ఆయన కర్కాటకంలోకి 16వ తారీఖున ట్రాన్సిట్ అవుతున్నారు, సంచారం జరుగుతోంది. అంటే రవిగ్రహ సంచారము మిథున కర్కాటక రాశిలో సంచారం జరుగుతోంది ఈ మాసంలో. తరువాత ఏమిటి అంటే జూలై 27వ తారీఖు వరకు సింహరాశిలో కుజగ్రహ సంచారము, 27 తర్వాత ఆ మిగిలినటువంటి 3-4 రోజులు కన్యారాశిలో కుజగ్రహ సంచారము అనేటువంటిది జరుగుతోంది. దీంతో పాటుగా కర్కాటక రాశిలోనే మాసాంతం వరకు కూడా, అంటే ఈ మాసం అంతా కూడా బుధగ్రహ సంచారం కర్కాటక రాశిలోనే జరుగుతోంది. ఇదే కాకుండా 29వ తారీఖు జూన్ దగ్గర నుంచి 26వ తారీఖు జూలై వరకు కూడా వృషభ రాశిలో శుక్రగ్రహ సంచారము అనేటువంటిది నడవడం విశేషంగా కనబడుతోంది. అయితే ఈ విధంగా ఈ మాసంలో గ్రహ సంచారములు అనేటువంటివి కనబడుతున్నాయమ్మా. ఇక చంద్రగ్రహ సంచారం అనేటువంటిది అన్ని రాశుల్లోనూ కలుగుతోంది కాబట్టి పైగా మనం చెప్పుకోవాల్సినది లేదు. సో ఈ విధంగా జూలై మాసంలో గ్రహ సంచారాలు కనబడుతున్నాయి. జూలై మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? విద్య పరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా, ఆర్థికంగా వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. మకర రాశి అనగానే మనం మాట్లాడుకుంటే చాలా వరకు అన్ని విషయాల్లోనూ మనం చెప్పుకుంటూ వచ్చాము. ఎందుకు అంటే వీళ్ళకి గురుబలము కానీ ఇవన్నీ కూడా కొన్ని అంశముల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఇవన్నీ కూడా కొద్దిగా ఎక్కువగా కనబడుతున్నాయి. మనం ఈ మాసంలో ఈ గ్రహ సంచారాల ఆధారంగా ఒక్కొక్క గ్రహాన్ని విశ్లేషణ చేసుకుంటూ ఒక్కొక్కటి మనం బ్రీఫ్గా మాట్లాడుకుంటూ వెళ్తే కనుక ప్రధానంగా రవి బలము అనేటువంటి దాన్ని చూద్దామండి. రవి 6వ స్థానంలో సంచారం చేస్తూ 16వ తారీఖు వరకు మిథున రాశిలో ఉండడం మూలాన ఈ మకర రాశి వాళ్ళకి మీకు 16వ తారీఖు వరకు చాలా బాగుందండి. మీరు జీవితంలో ఎలాంటి ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా 16వ తారీఖు లోపులోనే తీసుకోండి. 16వ తారీఖు దాటిన తరువాతనైతే అవన్నీ కూడా కాస్త ప్రతికూలంగా మారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఖచ్చితంగా 16th లోపలే నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరెవరు అంటే ఆరోగ్య విషయంలో ట్రీట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళైనా, లేకపోతే బంగారము వ్యాపారము చేసేటువంటి వాళ్ళైనా, రాజకీయవేత్తలైనా, గవర్నమెంట్ జాబులో ఉన్న వాళ్ళైనా, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలైనా ఏదైనా 16వ తారీఖు లోపులో తీసుకోవడమే శ్రేయోదాయకంగా ఉంటుంది. అయితే ఇంకా మనం ముందుకు వెళ్తే కుజుడి యొక్క బలాన్ని గమనిస్తే ఆయన సింహ కన్యా రాశిలో సంచారం చేయడం, అంటే సప్తమ అష్టమ స్థానాల్లో ఉండడం మూలాన వీళ్ళకి ఏమిటి అంటే ఈ మాసం చివరిలో వాహన ప్రమాదము కానీ, ఏదైనా చిన్న చిన్న గాయాలు, స్వల్ప అనారోగ్యము లేదా రుణబాధలు కనబడుతున్నాయి. 27వ తారీఖు వరకు కూడా వీళ్ళకి నడిచేటువంటి కుజుడి యొక్క సంచారం సప్తమంలో నడవడం మూలాన వైవాహిక జీవితంలో లేదా ఉమ్మడి వ్యాపారములలో కాస్త ఇబ్బందులు తలెత్తడము, ఈ చికాకులు, కీచులాటలు, కలహములు లాంటివి ఎదురయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ మకర రాశి వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఎవరైనా ఉంటే, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, భూయోగము కోసం అంటే భూమి కొనాలన్నా, వాహనాలు కొనాలన్నా ఈ మాసం కొనవద్దు. తర్వాత అంటే ఆగస్టు కానీ ఆ తర్వాత నుంచి కుజుడు మీకు బలాన్ని చేకూర్చిన తర్వాత ఆ తర్వాత మీకు బాగుంటాయి. అర్జెంటుగా ఏదైనా పనులు ఉన్నాయి ఖచ్చితంగా చేయాల్సినవి అయితే 16th లోపల చేసేసుకోండి. అయితే బుధగ్రహ సంచారాన్ని గమనిస్తే 6th and 7th హౌసెస్లో జరిగేటువంటి ఈ కర్కాటకంలో మేజర్గా జరిగేటువంటి బుధగ్రహ సంచారాన్ని గమనిస్తే మంచిగా ఈ బంధుమిత్ర పరివారములతో మధుర క్షణాలు, అంటే బయటికి వెళ్ళడం, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, బంధుమిత్రుల దగ్గర నుంచి సహాయ సహకారములు అందడం, వాళ్ళు కాస్త ధన వ్యయం చేయడం, ఇలాంటివన్నీ కూడా కాస్త బాగానే కనబడుతున్నాయేమో. ఇది మంచి పరిణామమే, శుభమే, ఇబ్బంది ఏమీ కాదు. తెలివితేటలతో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా చాకచక్యంగా వ్యాపారాన్ని విస్తరించేటువంటి మార్గంలో ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే ఇంకొక యోగం ఏంటి అంటే స్టాక్స్ కానీ, షేర్స్ కానీ,
ట్రేడింగ్ కానీ చేసే వాళ్ళకైతే మేజర్గా ఈ మాసంలో పెట్టుబడులు పెట్టవచ్చు. పెట్టిన వాళ్ళని కూడా లాభాలు చూసే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ 16th లోపే పెట్టండి. అదేవిధంగా గురుబలము అనేటువంటిది అంతగా లేదు. ఇది చాలా ప్రధానమైందండి. అంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ కావాలన్నా, ఏ విషయంలో ఎలాంటి పరిణామాలైనా మీకు శుభప్రదంగా ఉండాలన్నా గురుబలం ఉండాలి. అలాంటి గురుబలం వీక్గా ఉంది కాబట్టి వివాహాది శుభ కార్యక్రమాలు పెండింగ్ పెట్టడం, అంటే పోస్ట్ పోన్ అవ్వడం కానీ, సంతానం విషయంలో కాస్త ఇబ్బందులు కానీ, లోన్స్ ఈఎంఐస్ విషయంలో ఆర్థిక పరంగా ఇబ్బందులు కానీ ఏవైనా వచ్చే అవకాశములు ఉన్నాయండి. బికాజ్ 6వ స్థానంలో గురుడు, 2వ స్థానంలో రాహు, పైగా 16వ తారీఖు తర్వాత రవి బలం లేదు. అదేవిధంగా కుజుడికి కూడా బలం లేదు. సో ఆర్థిక అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా జాగ్రత్తగా చూసుకోండి. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టద్దు. ఎలాంటి సమయాల్లో ఏ కష్టంలో ఉన్నా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉండడానికే చూసుకోండి. అదేవిధంగా 26వ తారీఖు వరకు పంచమ స్థానంలో శుక్రగ్రహ సంచారం బాగా యోగిస్తోంది. ఎవరైతే మకర రాశి వాళ్ళు చూస్తూ ఉన్నారో వాళ్ళకి ఆడ సంతానం కలిగి ఉన్న వాళ్ళైతే వాళ్ళకి మంచి లాభాలు శుభవార్తలు వినేటువంటి అవకాశము, తరువాత ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని చూసేటువంటి అవకాశం కనబడుతోంది. అంటే మంచి మధుర క్షణాలన్నీ కూడా కనబడతాయి. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలంటే హయ్యర్ స్టడీస్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా చాలా మంచి శుభ పరిణామాలండి. అంటే వాళ్ళకి ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోవడము, విదేశీ యోగం కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా మంచి శుభ పరిణామాలు 16th లోపులోనే చూస్తారు. ఇదే విధంగా శనైశ్వర సంచారం చాలా బాగుంది సిరిగారు. అంటే 3వ స్థానంలో శని యోగించడం మూలన మీరు ఎవరి సహాయము సహకారము అవసరం లేకుండా డిసిప్లిన్డ్గా మీ అంతటా మీరే ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఎదగగలిగేటువంటి కెపాసిటీ మీలో ఉందని మీరు గుర్తించేటువంటి రోజులు దగ్గరికి వచ్చాయని చెప్పచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మీ కష్టాన్ని నమ్మండి, మనోధైర్యంతో అడుగులు వేయండి. అద్భుతమైన విజయాన్ని రాబోయేటువంటి మాసంలో చూసేటువంటి యోగం కనబడుతోంది. ఇకపోతే ఎక్కువగా ఆర్థిక సమస్యలు, తరువాత మానసిక ఒత్తిడి ఇవే ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. సో మనోధైర్యంతో చక్కగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల సెల్ఫ్ ఎస్టీమ్ అనేటువంటిది డెవలప్ అవ్వడము, శివ ఆరాధన లేదా ప్రణవనాదాన్ని ఎక్కువగా వింటూ ఉండడము, ఇలాంటివి ఎక్కువగా చేయండి. నేను ప్రధానంగా మీకు ఇచ్చేటువంటి రెమెడీ ఏమిటి అంటే ఇంట్లో చేసుకునేది శివనామస్మరణ చేయండి, లేదా దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం చేసుకోండి. ఈ రెండిట్లో ఏది చేసినా గురుబలం చాలా బాగా పెరుగుతుంది. మీకు శక్తి ఉంది, ఓపిక ఉంది అనుకుంటే శ్రీరుద్ర యాగం కానీ శ్రీరుద్ర హోమం కానీ చేయండి. మీ లైఫ్లో ఎక్స్ట్రీమ్ చేంజెస్ అనేటువంటివి కనబడతాయి. ప్రత్యేకించి ఈ మాసంలో మీకు బాగా కలిసి వచ్చేటువంటిది ఏమిటి అంటే 16వ తారీఖు వరకు కూడా నెంబర్ 1 అనేటువంటిది కలిసి వస్తుంది. కలర్ రెడ్ అనేటువంటిది బాగా కలిసి వస్తుంది. ఆదివారం కలిసి వస్తుంది. 16వ తారీఖు దాటిన తర్వాత బుధవారాన్ని మంచి లక్కీ డేగా చూసుకోండి. నెంబర్ 5 అనేది లక్కీ నెంబర్గా చూసుకోండి. లేత ఆకుపచ్చ గ్రీన్ కలర్ని మంచి లక్కీ కలర్లా చూసుకోండి. అంటే మీరు అన్నట్టుగానే ఎవరైనా కూడా ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలతో పాటు ఇంకేమైనా ఎదుర్కొన్నప్పుడు మేము రెమెడీ చేపించుకోవాలి, పూజలు చేపించుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది ఉమ్మగారు? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశములన్నీ కూడా గోచారానికి సంబంధించినవమ్మ. అంటే గోచారము అనేటువంటిది జనరల్ ట్రాన్సిట్స్ ఆధారంగా రాశి ఫలితాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఎప్పుడూ కూడా యునిక్గా ఏ వ్యక్తి యొక్క పుట్టినటువంటి సమయం ఆధారంగా ఆ వ్యక్తికే ఉంటుంది. నిజానికి చాలామందికి గొప్ప గొప్ప రాజయోగాలు, గొప్ప గొప్ప ధనయోగాలు జాతకంలో ఉన్నా తెలియనటువంటి ఒక అసంతృప్తితోనూ, ఆ ప్రయత్న లోపంతోనూ, నిర్లక్ష్యంతోనూ వాటి కోసం కష్టపడక, ఆ దారిలో వెళ్ళక, ఎఫర్ట్స్ పెట్టగా ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు ఎక్కడెక్కడే ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకైనా, లేదా ఎలాంటి ఆరోగ్య సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, మేము అన్ని చేసాం ఇన్ని చేసాం, ఇలాంటి వాళ్ళైనా ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారాన్ని సమన్వయం చేస్తూ ఏదైతే మీకు మంచి జరుగుతుందో శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఉమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.